నాకే కనుక దేవుడు వరమిస్తే ఎంత తిన్నా లావు కాకూడదు అనే ఒక కోరిక కోరుకుంటాను నేను. హాయ్ ఆల్, 21 డేస్ ఆఫ్ ఈటింగ్ హెల్తీ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇవాళ డే 4. హెల్తీ బ్యాలెన్స్డ్ మీల్‌లో ఇవాళ ఏం తిన్నాననేది లాస్ట్‌లో చూపిస్తాను. నాకు తెలిసి దేవుడిని చాలామంది అదే కోరుకుంటారేమో. ఎందుకంటే ఎంత తిన్నా లావు కాని వాళ్ళకంటే అదృష్టవంతులు ఎవరైనా ఉంటారో చెప్పండి ఈ లోకంలో. నా బాడీ అయితే కంప్లీట్లీ ఆపోజిట్. బయటకెళ్ళి గాలి పీల్చుకున్నా కూడా లావ్ అయిపోతాం అంటారు కదా, అలాంటి బాడీ అనమాట. అండ్ ఈ కాలంలో ఎంత మోటివేటెడ్గా ఉండాలనుకున్నా కూడా చాలా డిస్ట్రాక్షన్స్ మన లైఫ్లో ఉంటాయి. ఇంటి నుంచి బయట అడుగు పెడితే చాలు ఎక్కడ చూసినా స్ట్రీట్ ఫుడ్. ఇంకా ఢిల్లీలో అయితే చెప్పనే అవసరం లేదు. చాట్స్ అంటారు, చైనీస్ అంటారు, మోమోస్ అంటారు. ఏదైతే జంక్ తినకూడదో అవన్నీ మా ఇంటి చుట్టూ దొరుకుతాయి అన్నమాట ఫుల్గా. ఎప్పుడైనా బయటకు వెళ్ళి వస్తే అదేది తినకుండా రావడమే ఒక పెద్ద మోటివేషన్, ఒక పెద్ద టాస్క్. అందుకని నేను ఈ 21 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాను. ఇది నాకు ఒక టాస్క్ అనమాట. అంటే డయట్, వెయిట్ లాస్, హెల్తీ ఈటింగ్, హెల్తీ లైఫ్ స్టైల్ అన్నీ కూడా మైండ్ గేమ్ అని చెప్తూ ఉంటారు కదా అందరూ. సో నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి ఒక 21 డేస్ నేను వెయిట్ చేయాలనుకుంటున్నాను. బయట ఫుడ్ తినకుండా, ఎలాంటి జంక్ మనం తినకుండా అలాగా. ఇవాళ మన హెల్తీ ఈటింగ్లో నా ప్లేట్లో ఉన్నది కొద్దిగా రైస్, చికెన్ ఫ్రై అనమాట. చాలా తక్కువ ఆయిల్తో ఎగ్స్, బీన్స్, మటర్ వేసి పులావ్ అండ్ కొత్తిమీర పచ్చడి అండ్ లాట్ ఆఫ్ కుకుంబర్ అనమాట. ఇది ఒక బ్యాలెన్స్డ్ మీల్. డే 4 కాబట్టి చాలా మోటివేటెడ్గా ఉన్నాను. బట్ ఈ జర్నీ ఎంతవరకు కంటిన్యూ చేస్తానని చెప్పేసి మీరే చూద్దురు. కానీ నాలాగా ఎవరైనా ఈ న్యూ ఇయర్కి న్యూ బిగినింగ్స్ చేయాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.